మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. మార్చి 27, 1957 డేట్ మీకు గుర్తుంది కదా. ఆ రోజున మాయాబజార్ చిత్రం విడుదలైంది. మాయాబజార్ ఇప్పటికీ కూడా ఒక కల్ట్ క్లాసిక్. లేదంటే 2013లో CNN IBN ఛానల్ వారు ఒక సర్వే నిర్వహించారు. 100 ఏళ్ల భారతీయ సినిమా సందర్భంగా 100 అత్యుత్తమ సినిమాల సర్వే ఆన్లైన్ పోల్ వాళ్ళు నిర్వహిస్తే అందులో టాప్ 1 అంటే నంబర్ 1 చిత్రంగా నిలిచింది మాయాబజార్. మాయాబజార్ అంత గొప్ప క్రేజ్ సంపాదించుకుంది. మాయాబజార్ చిత్రం తర్వాతనే అప్పటికి కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి విజయ వారికి తీసిన మాయాబజార్ నిజంగా ఒక మకుటాయమానంగా ఆయన కెరీర్లోనే కాదు తెలుగు సినిమాలో నిలిచిపోయింది. మాయాబజార్ కథ, పాటలు, నిర్మాణం ఇవన్నీ మనకు తెలుసు. ఎవరు ఏ పాత్ర పోషించారు ఇవన్నీ తెలుసు. ఈవెన్ ఈ తరం వాళ్ళు కూడా ఇష్టపడే సినిమా మాయాబజార్. అయితే మాయాబజార్లో మనకి తెలియని కొన్ని విషయాలు ఇవాళ నేను చెప్తాను. చాలామంది తెలిసిన విషయమే. మాయాబజార్ ఒరిజినల్గా సంగీతం అనుకుంది అని కొంత మ్యూజిక్ చేసింది సాలూరు రాజేశ్వరరావు గారు. ఆయన 4 పాటలు చేశారు. శ్రీకరము శుభములు అనేటువంటి ఫస్ట్ మీకు సినిమా స్టార్ట్ అవగానే ఒక పాట కనిపిస్తుంది. లాహిరి లాహిరిలో చూపులు కలిసిన సోఫేలా నీకోసమే నేను జీవించున్నది. ఇవి చేసిన తర్వాత ఆయన తప్పుకున్నారు. సినిమాల నుంచి రాజేశ్వరరావు గారి మధ్యలో తప్పుకోవటం కొత్త విషయం కాకపోయినా మాయాబజార్ లాంటి చిత్రం నుంచి నేను ఎందుకు వెళ్ళిపోయారన్నది ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి విజయవాడకి ఒక 4 సినిమాల కాంట్రాక్ట్ ఘంటసాల గారితో ఉంది. అయినా వాళ్ళు ఎల్వి ప్రసాద్ గారు మిస్సమ్మకి రాజేశ్వరరావు గారు కావాలంటే తీసుకున్నారు. తర్వాత రాజేశ్వరరావు గారిని కంటిన్యూ చేస్తే మధ్యలో ఎక్కడ చెడిందంటే రాజేశ్వరరావు గారికి ప్రతి వాళ్ళు విని తన ట్యూన్ చెప్పడం అనేది, తన ట్యూన్ ఇలా ఉంది అలా ఉంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం నచ్చదు. కేవీ రెడ్డి గారికి ఏమిటంటే ఆయన మ్యూజిక్ సిట్టింగ్లో ఆయనతో పాటు నిర్మాత దర్శకుడిగా వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కెమెరామన్, టెక్నీషియన్స్ కూడా కొంతమంది ఉండేవాళ్ళు. ఉదాహరణకి డాన్స్ మాస్టర్స్. సో వాళ్ళు కూడా ఉండేవాళ్ళట. కొంతవరకు ఆయన భరించారు. ఒక స్టేజ్లో ఆయన ఇక రాజేశ్వరరావు గారు తప్పుకున్నారు. అలా రాజేశ్వరరావు గారు ఒక కామెంట్ కూడా చేశారట, ఇదేమిటి ఇదేదో సర్కస్లా ఉంది అన్నట్టు ఆయన. అలా రాజేశ్వరరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఘంటసాల గారే నాకు కావాలని పట్టుబట్టి కేవీ రెడ్డి గారు పిలవటం, ఘంటసాల గారు తర్వాత మిగిలిన పాటలు, పద్యాలు, బలి బలి బలిరా దేవ, బాగున్నదయా నీలీలా ఇట్లాంటి పాట కానీ చాలా పాటలు, వివాహ భోజనంబు కానీ ఇంకోటి ఉంది కదా అహనా పెళ్ళి అంట, ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి కదా, పద్యాలు అవన్నీ ఆయన కంపోజ్ చేశారు. ఇక్కడ వివాహ భోజనంబు ఈ పాట నిజం చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ సాంగ్. ఇది పూర్తిగా ఘంటసాల గారి ట్యూన్ కాదు. ఈ పాటని లాఫింగ్ పోలీస్ మ్యాన్ అనేటువంటి ఒక పాటని జోసెఫ్ పెన్రోజ్ అనేటువంటి ఆయన రాస్తే దాన్ని శశిరేఖ పరిణయం అని చెప్పని మాయాబజార్ అప్పటికి 1936లో పివి దాస్ గారు అనేటువంటి బందర్ ఆయన తీశారు. అప్పుడు ఆయన మాయాబజార్ పెట్టడం శశిరేఖ పరిణయం. అలాగే అందులో ఈ పాట ఇన్స్పిరేషన్ ఆయన వాడుకున్నారు. ఈ పాటనే మళ్ళీ తమిళంలో మాయాబజార్ ఇస్తే వాళ్ళు వాడుకున్నారు. దాని ఇన్స్పిరేషన్ దీన్ని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అలా వివాహ భోజనంబు పాటని మళ్ళీ ఘంటసాల గారు ఆయన కంపోజ్ చేసినప్పుడు ఈ లాఫింగ్ పోలీస్ మ్యాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చెప్తారు. అందులో అసలు ఇంగ్లీష్ థియేటర్లో మధ్యలో స్టేజ్లో మధ్యలో వచ్చి వెళ్ళిపోతే ఒక రకమైన మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్కే మనకి వివాహ భోజనంబు మ్యూజిక్గా వాడారని చెప్పి అంటారు, టైటిల్స్లో వాడారని చెప్తారు. సో ఇది సినిమా పాటలకు సంబంధించిన విషయం. అలాగే మాయాబజారు సినిమా అంత సాఫీగా నిర్మాణం జరగలేదు. నిజానికి పాతాళ భైరవి 51లో వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే కేవీ రెడ్డి గారితో ఒక సినిమా తీద్దాం అన్నారు. కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే అప్పటికి ఆయన వాహిని వారికి పెద్ద మనుషులు కమిటీ అన్నారు. సో పెద్ద మనుషులు తీసిన తర్వాత మీకు తీస్తామన్నారు. అది నాగిరెడ్డి గారు అదే మన బ్యానర్లో తీయచ్చు కదా అంటే విజయ వాహిని 2 ఒకటే కదంటే లేదు వాహిని వాళ్ళకి చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి చేస్తా అన్నారు. వాహిని వాళ్ళకి ఎందుకు చేస్తారంటే దాని మీద మళ్ళీ చెప్తారు ఎంత నిజమో కానీ అందులో లాభాలు షేర్ వస్తుంది. విజయ వాళ్ళ దాంట్లో అయితే ఆయనకు ఓన్లీ
రెమ్యూనరేషన్ వస్తుంది, ఈ షేర్ వలన ఆయన అటువైపు వెళ్ళిపోయాను ఒక మాట చెప్తారు, నిజం అబద్ధం. కానీ తర్వాత ఆయన కోసం వీళ్ళు వెయిట్ చేశారు, దొంగరాముడు సినిమా కోసం వాళ్ళు వెయిట్ చేశారు. సో ఇలా దొంగరాముడు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అప్పుడు మాయాబజార్ మొదలెట్టిన సంవత్సరం పాటు స్క్రిప్ట్ మీద కూర్చుంది. ఆయనకి పింగళి నాగేంద్రరావు గారు అన్ని విధాలు సహకరించారు. ఆ స్క్రిప్ట్ దాదాపు సంవత్సరం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్కే సంవత్సరం పాటు వాళ్ళు చేయటం జరిగింది. తర్వాత ఉన్నటువంటి అంటే ఆయన కళాధర్ గారిని పెట్టి స్కెచెస్ గీయించి ఆభరణాలు ఇలా ఉండాలి, బట్టలు ఇలా ఉండాలి, ఇవన్నీ అన్నీ తయారు చేసిన సమయంలో విజయ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఇప్పటితో ఆపేయమన్నారండి అని చెప్పారట. అది కేవీ రెడ్డి గారికి చాలా బాధ కలిగించింది. ఆయన దాంతో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారట. అయితే ఈలోగా ఇది తెలిసిన తర్వాత కొంతమంది విజయవాడ నుంచి అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విజయవాడలో ఉండే కాబట్టి విజయవాడ నుంచి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మాకు చేసి పెట్టండి అని చెప్పి అడిగారట. మీరు స్క్రిప్ట్ రెడీగా ఉంది, అంతా ఉంది కాబట్టి మీరు మాకు చేయండి అని చెప్పారు. అప్పుడు కేవీ రెడ్డి గారు నో చెప్పారు. ఏవిఎం చెట్టిఆర్ గారు ఆయన పిలిచారు. ఆయన పిలిచి అడగండి కేవీ రెడ్డి గారికి, ఆయన పూర్తి స్వేచ్ఛ ఇస్తాను, మేమేమి ఇంటర్ఫియర్ కాను, ఆయన ఎలా కావాలంటే అలా తీయమని నేను చెప్పండి అని చెప్పారట. అయినా కూడా కేవీ రెడ్డి గారి కమిట్మెంట్ చూడండి. ఆయన ఒకటే మాట చెప్పారట, నేను ఈ సినిమాని విజయ వాళ్ళకి తీద్దాం అనుకున్నాను, వాళ్ళకి మాత్రమే తీస్తాను అని చెప్పి ఈ స్క్రిప్ట్ రాసుకున్నది విజయ బ్యానర్ కోసం. వాళ్ళు తీయమంటే తీస్తాను, లేకపోతే లేదు, నేను తీయను అన్నారు. కానీ బట్ ఆయన మనిషి చాలా డిప్రెస్డ్గా అయిపోయారట. ఒకసారి నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళి ఆయన చూసి పలకరించిన తర్వాత అప్పుడు ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళి, ఏమండి మీరు తీస్తున్నామని చెప్పారు, ఏమైంది ఏమిటి, ఎందుకు ఆగిపోయిందని చెప్పి విజయ నాగిరెడ్డి చక్రపాణిని అడిగారట. ఆ తర్వాత మరెవరో వెళ్ళి రాజీ కూర్చారు, మీరు అలా కాదు, ఆయన చాలామంది నిర్మాతలు కేవీ రెడ్డి గారిని మాయాబజార్ తీయమంటే ఆయన తీయకుండా నేను విజయ వాళ్ళకి మాత్రమే తీస్తాను, లేకపోతే తీయను అని చెప్పారు కదా. అంటే వాళ్ళు పునరాలోచనలో పడి అలా సినిమా మళ్ళీ మాయాబజార్ సినిమా పట్టాలెక్కింది. గమ్మత్తుగా ఉంటుంది కదా. అంటే నాగిరెడ్డి చక్రపాణిని స్క్రిప్ట్లో కానీ సెట్లో కానీ ఇన్వాల్వ్ చేయడానికి కేవీ రెడ్డి గారు ఇష్టపడేవాళ్ళు కాదు. సరే, ఆయన పాతాళ భైరవి లాంటి హిట్ ఇచ్చారు కాబట్టి అటు నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. సో ఇలా విడుదలైనటువంటి చిత్రం మాయాబజార్. ఇంకొక విషయం కూడా చెప్తారు, ఇది నరసరాజు గారు చెప్పిన మాట. కేవీ రెడ్డి గారికి ప్రివ్యూ వేయటం ఇష్టం ఉండదు. అయితే ఈ సినిమా ప్రివ్యూ ఎక్కడ విజయవాడలో దుర్గా కళామందిరంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా ఉండే కొంతమంది పిలిచి చూపించారట. చూపిస్తే వాళ్ళకి పెద్ద నచ్చలేదని చెప్పారట, ఏదో అన్నట్టుగా అన్నారు. కానీ క్షమించాలి, అది పాతాళ భైరవి గురించి. ఇది నెల్లూరులో కొంతమందికి నాగిరెడ్డి చక్రపాణికి వాళ్ళ ఎవరు చూపించమంటే వాళ్ళు మాయాబజార్లో ఇవి లేవు అవి లేవు, పాత మాయాబజార్లో ఘటోత్కచుడు 2-3 చెట్లను పీకేస్తాడు, ఇన్ని లడ్డూలు మింగుతాడు, ఇట్లాంటివి చెప్పారట. సో బ్రదర్ వాళ్ళు చెప్పినట్టు చేద్దాం, ఏముంది, ట్రిక్ ఫోటోగ్రఫీకి మార్కస్ బారెట్లో ఉన్నాడు కదా అని చెప్పడం, అలాగే మనము 2 ఇంకో తాడి చెట్లు పీకి, ఇట్లాంటివన్నీ కూడా తర్వాత ఇంక్లూడ్ చేసిన తర్వాత కేవీ రెడ్డి గారు నరసరాజు గారితో అన్నట్టు, ఇందుకే బ్రదర్ నేను ఈ రష్ చూపించమన్నా లేదంటే ప్రివ్యూ ఏమన్నా పెద్ద ఇష్టపడను అని చెప్పి అంటారు. సింగీత శ్రీనివాస్ గారు చెప్తారు, శ్రీనివాసరావు గారు అంటే ఈ ప్రివ్యూ వేసినప్పుట చాలా తక్కువ మందిని ఆహ్వానించారట. అంటే వాళ్ళ నిర్మాతలు, దర్శకులు, కుటుంబాలు. సింగీత శ్రీనివాసరావు గారు ఈ సినిమాకి అప్రెంటిస్గా పనిచేశారు, ఆయన వెళ్ళారట. సో ఆయన వెళ్ళినప్పుడు అందరికైనా ధైర్యంగా ఉన్నది మాత్రం కేవీ రెడ్డి గారి, సినిమా తప్పకుండా ఆడుతుంది అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నట్టు ఆ సినిమా అన్నట్టుగానే సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఇక నటీనటులు, కాస్టింగ్ సంబంధించి సినిమాలు మీరు గమనించండి, ఎక్కడ మీకు పాండవులు కనిపించరు. పాండవులు లేకుండా భారతం కథ తీసినటువంటి ఆ ధైర్యం మరి కేవీ రెడ్డి గారికి అని చెప్పి మనం అనుకోవాలి. ముఖ్యంగా ఎంత అందరూ గొప్పగా చేశారు. ఎన్టీ రామారావు గారు కృష్ణుడిగా వేయడానికి భయపడినప్పుడు ఘంటసాల గారి చిత్రం సంతూరు సినిమాలో ఆయన కాసేపు ఒక నాటకంలో కృష్ణుడిగా కనిపిస్తే అప్పటికి ఈలపాట రఘురామయ్య గారు కృష్ణుడిగా చూసినటువంటి జనాలు ఎన్టీ రామారావు గారిని యాక్సెప్ట్ చేయకపోతే ఆయన సందేహించారు, నేను వేస్తే సరిగ్గా చూడరేమో అంటే, లేదు మీరు కరెక్ట్గా మీకున్న అందం వచ్చేసి మీకు తెలియదు, మీరు వేయాలి అని చెప్పని పట్టి కేవీ రెడ్డి గారు వేయించారు. అలాగే అప్పటి వరకు కృష్ణుడికి అర్ధభాగం మాత్రమే కిరీటం ఉండేది. అలాంటిది కేవీ రెడ్డి గారు ఫుల్ కిరీటం పెట్టేటువంటి సినిమా మాయాబజార్ అని చెప్తారు. ఆయన అందులో సెట్లో నాగిరెడ్డి గారికిను చక్రపాణి గారికి నిజంగానే ఎన్టీ రామారావు గారు పనికొస్తారని సందేహం ఉండేదిట.
ఎప్పుడైతే మొదటి రోజు మేకప్ వేసుకుని ఎన్టీఆర్ గారు చేతిలో పిల్లర్న గ్రోవ్ తోటి సెట్లోకి నడిచి వచ్చినప్పుడు అందరూ స్టన్ అయిపోయి చూస్తున్నారట. సినిమా సెట్టింగ్ అనేది మర్చిపోయారట. అంత గొప్పగా ఆయన కనిపించారు అనేది ఒక మాట. తర్వాత ఘటోత్కచుడుగా ఎస్వీఆర్ గారికి ఒక చిన్న సందేహం ఉంటుంది కేవీరెడ్డి గారికి. ఎస్వీఆర్ ఘటోత్కచుడు కొంచెం యంగ్గా ఉండాలి, ఆయన కొంచెం ఏజ్డ్గా కనిపిస్తున్నాడే అన్నటువంటి ఒక చిన్న అనుమానం ఉండేదిట. ఎప్పుడైతే అద్భుతమైన డైలాగ్స్ పడ్డాయో వాటి దీంట్లో డెఫినెట్గా జనం అది పట్టించుకోరు అని చెప్పి అప్పుడే ఆయన ధైర్యం వచ్చింట. పింగళి కథ పాటలు అంతా పింగళి గారు కదా, ఇన్ని వీరతాళ్ళు కానీ అందులో గెలుపవని చెప్పడం కానీ, కంబలి కాదు గింబలి కావాలని చెప్పడం కానీ, ఎన్ని మాటలు నిజంగా అసమధీయులు తసమధీయులు అని చెప్పడం కానీ, వీరతాళ్ళు అనేక పదబంధాలు ఈ సినిమాలను యథేచ్ఛగా వాడారు. దాంతోపాటు ఆ చిన్నమయ్య పాత్రలో ఘటోత్కచుడు అంటే ఎస్వీఆర్ అంటారు, ఎక్కడికి కొత్త పదాలు ఎక్కడి నుంచి వస్తాయి మన మనుషులు పుట్టించకపోతే అని చెప్పి చెప్పటం. ఇలాంటి ఎన్నో చమత్కారాలు ఉన్నటువంటి సినిమా. ఈ సినిమాకి హైలైట్గా నిలిచిన వాళ్ళు అది చూడండి, అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే సినిమాకి ఎవరికి వాళ్ళు అద్భుతంగా చేసేసారు. శకుని పాత్రలో సిఎస్ఆర్ ఒక డైలాగ్ ఉంటుంది, కన్ను ఏమైనా చెదిరిందా, శశిరేఖ ఏమైనా కనుకట్టు చేసిందా అని చెప్పి ఒక చోట అంటాడు. ఆ డైలాగులు కానీ, ఆ తర్వాత ఛాయాదేవి గారు ఎందుకు తీసుకున్నారో, ఆవిడ చాలా లావుగా ఉంటుంది కదా అంటే, ఓ పక్కన సావిత్రి కూడా లావుగా ఉంటుంది అంటే శశిరేఖ పాత్రలో. తల్లి లావుగా ఉన్నప్పుడు కూతురు లావుగా ఉన్నా కూడా ప్రేక్షకులు పట్టించుకోరు అనేటువంటి ఒక అభిప్రాయం కేవీరెడ్డి గారికి ఉండేది. అలా కేవీరెడ్డి గారికి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి, అది విశేషంగా మనం చెప్పుకోవాలి. ఇందులో వంగర అలాగే అల్లురామయ్య వాళ్ళిద్దరు శాస్త్రి శర్మ పాత్రలు ఎన్ని ప్రతీది లంబు జబ్బు కింద నల్లరాంబుట్టి చదరవాడ వాళ్ళు చేసేటటువంటి కానీ, రమణారెడ్డి చిన్నమయ్య పాత్రలో కానీ ఎన్ని, రుక్మిణిగా ఆవిడ సంజయ్ గారు ఎంత బాగా చేస్తారు, ఎంత చక్కగా చెప్తారు ఆవిడ గారు. అలాగే చిన్నమాయను పెదమాయ పెనుమాయను అది స్వాహ ఇది స్వాహ అని చెప్పి ఆ పాత్ర ఎవరో కానీ అద్భుతంగా చేస్తారు. నేను ఏదో కె నరసింహారావు అని చెప్పి చదివాను, ఆయన ఎంత బాగా చెప్తారు. ఘటోత్కచుడు ఎంట్రీ దగ్గర మ్యూజిక్ మీరు చూడండి, ఘటోత్కచుడు ద్వాపరలో ప్రవేశించినప్పుడు ఒక అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. అలాగే మాధవపల్లి సత్యం గారు బలి 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 దేవా బాగుందయ్యా అని ఇలా అనేటువంటి పాటలో ఆయన ధారకుడిగా అంటే రథ సారథిగా కనిపిస్తాడు. బాలకృష్ణ చిన్న పాత్రలో రేలంగిని మర్చిపోగలమా, రేలంగి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా అంటే ఆ పాటలో ఆయన యాక్షన్ కానీ, ఓహో సుందరి అని ఘంటసాల పలికిన తీరు కానీ, ఇవన్నీ కూడా. అలాగే సావిత్రి గారు ఒక అద్భుతం, అది నేను చెప్పేదే ఉంది. సావిత్రి గారు ఎప్పుడైతే ఘటోత్కచుడు సావిత్రిగా మారినప్పుడు ఆవిడ హావభావాలు, దాంట్లో ఆ పాత్రకు ఒక మాస్క్యులినిటీ తీసుకొస్తారు. ఇవన్నీ మాయాబజార్ గురించి చెప్పుకుంటే ఇలా ప్రతిదీ అద్భుతం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాని కలర్లో మార్చినప్పుడు బాగుంది కానీ, అంటే చాలామంది విమర్శించారు, ఆత్మ పోయిందని రకరకాలుగా విమర్శించారు. కానీ నాకు నిజంగా చెప్పండి, కలర్లో చూసినప్పుడు బాగుంది. నాకు కలర్లో నచ్చంది ఏమిటంటే కొన్ని పాటలు ఎగరగొట్టేశారు. బలి బలి బలిదేవా అనేటువంటి పాట కనపడలేదు. అలాగే భస్మాసుర మోహిని భస్మాసుర నాటకం ఉంటుంది ఈ సినిమాలో, ఆ నాటకం మరి కలర్ సినిమాలో కనపడలేదు. ఇట్లాంటి లోపాలు తప్పిస్తే చాలామంది కలర్ని విమర్శించారు, కానీ నేను నిజంగా చెప్పాలంటే నేను కలర్లు చాలా బాగా కనిపిస్తుంది. ఈ సినిమాకి ట్రిక్ ఫోటోగ్రఫీ గురించి ఎవరు చెప్పరు, ఈ సినిమా ఎలా చేశారు ఎవరికి తెలియదు. ఈ సినిమాకి ఇద్దరు కళాదర్శకులు మా గోఖలే, మాధవపతి గోఖలే గారు, మా గోఖలే కళాదర్, ఇద్దరు అద్భుతమైనటువంటి, వాళ్ళిద్దరికి చాలా అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరు కూడా ఆ స్కెచెస్ ఇవన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఆ హర్బన్స్ అని నేను చూశాను, మనకి ఎక్కడ టైటిల్స్లో మీరు చూడండి హర్బన్స్ అని కనిపిస్తుంది. ట్రిక్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది, అంటే ఈ ట్రిక్స్ ఎలా చేశారు ఏమిటి ఒకటి నోస్. ఆ లడ్డూల సీన్ మాత్రం ఒక 4 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేశారు. నరసరాజు గారు, అది శ్రీనివాసరావు గారు అంటారు. శ్రీనివాసరావు గారి పేరు ఆయన వర్క్ చేశారు, కానీ నువ్వు అన్ని శాఖల్లో పనిచేయ కానీ నీ పేరు వేయమని చెప్పి ముందరే చెప్పారు. అది దానికి ప్రిపేర్ అయ్యి శ్రీనివాసరావు గారు మాయాబజార్ చిత్రానికి అప్రెంటిస్గా పనిచేశారు. బహుశా మాయాబజార్ చిత్రానికి సంబంధించినటువంటి పనిచేసిన వారిని జీవించిన ఏకైక వ్యక్తిగా ఆయన మనం చెప్పుకోవచ్చు. ఆయన అనుభవాలు చాలా గొప్పగా చెప్తారు. నేను ఎన్నో నేర్చుకున్నాను కేవీ రెడ్డి గారు. స్క్రిప్ట్, ఆయన కేవీ రెడ్డి గారి గొప్పతనం అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఎట్లా ఉన్నా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ మీదే, స్క్రిప్ట్ అనేది ఒకసారి ఫైనల్గా లాక్ చేసిన తర్వాత ఆయన ఎటువంటి చేంజెస్ ఒప్పుకునేవారు కాదు. ఈ సినిమా తమిళంలో కూడా సైమల్టేనియస్గా షూట్ చేశారు. తమిళంలో తంగవేలు వేశారు, ఐ థింక్ రేలంగి పాత్రని అనుకుంటున్నాను.
ఆయన కొన్ని ఏవో మేము కొన్ని డైలాగ్స్ యాడ్ చేయొచ్చా, మేము కామెడీ పండిస్తామంటే పింగల్ గారి స్క్రిప్ట్ ఇచ్చి బహుశా ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు, మీరు చదవండి, చదివి మీకు నచ్చితే చెప్పండి, మీరు ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి అన్నారు. ఆయన చదివిన తర్వాత ఇంకా ఇంత మంచి స్క్రిప్ట్కి మేమేమి యాడ్ చేసి ఏముంటాయండి, చాలా అద్భుతంగా ఉంది, సరిపోతుందని చెప్పారు. అలా ఈ సినిమాని తమిళంలో ఏప్రిల్ 12 రిలీజ్ చేశారు. తమిళంలోనేమో కొన్ని పాత్రలు మారాయి. అక్కినేని పాత్రకి జమినీ గణేశన్ వచ్చారు, గుమ్మడి పాత్రకి మరొకరు వచ్చారు. ఇట్లా చిన్న చిన్న మార్పులు కొన్ని వచ్చాయి. కానీ తెలుగులో ఆడినంత హిట్ అంటే ఒక బ్లాక్ బస్టరు, ఒక క్లాసిక్గా తమిళ సినిమా నిలిచిపోలేదు. కానీ 100 రోజులు మాత్రం ఆడింది. తెలుగులో మాత్రం 24 సెంటర్లో 100 రోజులు ఆడింది. ఐ థింక్ 6-7 సెంటర్లో 175 రోజులు ఆడింది. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అద్భుతంగా ఆడింది. ఈ సినిమా నిజంగా రిలీజ్ అయినప్పటికీ నేను ఇంకా పుట్టలేదు, కానీ ఈ సినిమా గురించి నేను విన్నాను, వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఇది ఒక తెలుగువారి ఆస్తిగా చెప్పుకోవడానికి, తెలుగువారి సినిమా ఆస్తిగా చెప్పుకోవడానికి మాయాబజార్ నంబర్ 1. సరే దేవదాసు ఇలాంటి పాతాళ భైరవి ఇవన్నీ ఉన్నా మాయాబజార్ నెంబర్ 1. అంటే విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో, అసలు విఎఫ్ఎక్స్ అనే కాన్సెప్ట్ లేని రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక మాయా ప్రపంచాన్ని చూపించిన సినిమాగా మాయాబజార్ ఎప్పుడు నిలిచిపోతుంది. ఇది మాయాబజార్ విడుదలైన 27వ తేదీని గుర్తు చేసుకుంటూ ఆ చిత్ర విశేషాలు, సినిమా నిర్మాణం వెనుక విశేషాలు మీకు కొన్ని షేర్ చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా? నమస్తే.